ఇదంతా కూడా బయట పెట్టి మాట్లాడడం జరుగుతూ ఉంది. మేడం మీరు అన్నారు కదా చెరుకులూరు పేట నుంచి వడ్లమూడి ఎంత దూరం వడ్లమూడి ఇప్పుడు వాళ్ళు గతంలో మీరు కేసులు పెట్టారని వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు వాళ్ళు పెడుతున్నారని మీరు అంటున్నారు. ఇక్కడ కేసులు అనేది కూడా తప్పుదారి పట్టిపోతున్నాయి కదా, దానిపైన ఏ ఛానల్ అన్నాను ఇది? నీకు కేసులు ఎఫ్ఐఆర్లు చూస్తుంటే కూడా నమ్మకపోతే నేనేం చెప్పాలి చెప్పు? వాళ్ళు అంటున్నారు మీరు అంటున్నారు. కాదు నేను అంటుంది ఏంది? ఎట్లా పడితే అట్లా ఎక్కడ చూపించండి. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ నుంచి బత్తిల్ స్టేషన్ అంట, అక్కడ నుంచి పులివెందులు అంట, మళ్ళీ అక్కడ నుంచి ఇటు అనంతపురం తెస్తారు, మళ్ళీ ఇటు కృష్ణా జిల్లా తీసుకెళ్తారు. ఎటు తీసుకెళ్తున్నారు? ఎప్పుడన్నా విన్నారా ఇది? బిఎన్ఎస్ 111 సెక్షన్ ఆర్గనైజ్ క్రైమ్ ఎప్పుడన్నా విన్నారా మా టైంలో? మీరు ఇది వినలేదు కదా, మేము చేయలేదు అలాగా. వాళ్ళు చెప్పేదానికి దీనికి పొంతం లేదు అసలుకి. మేమన్నీ ఎఫ్ఐఆర్లు సాక్ష్యాలు ఏం జరుగుతుందో మీరు రెగ్యులర్ పాలిటిక్స్ ఫాలో అవుతున్నారు కదా, మీ క్లారిటీ ఉండొచ్చు, ఉండాలి. లేకపోతే చెప్పండి ఏ కేసు ఏందో, మాకు దాని గురించి కూడా కూర్చొని మాట్లాడుకుందాం. కాబట్టి కళ్ళకు కట్టినట్టుగా రెడ్ బుక్ పాలిటిక్స్ ఏ విధంగా రాజ్యం వెళ్తున్నాయి అనేది మనకు స్పష్టం అవుతుంది. ఇంకా కూడా మీకు అర్థమవుతుందంటే యూ హ్యావ్ టు అప్డేట్. ఎస్ నెక్స్ట్ మీరు ఇప్పుడు అన్నారు కదా నెక్స్ట్ కంపల్సరీగా మా ప్రభుత్వం